ఓకే, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ సూరిబాబు. ఓకే, మనం ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్కు సంబంధించి జనరల్ స్టడీస్లో భాగంగా డైలీ 15 క్వశ్చన్స్ చూద్దాం. ఓకే, ఈరోజు ఫస్ట్ క్వశ్చన్, హూ ఈజ్ కాల్డ్ ఆఫ్ ది ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా? మనకు ఆన్సర్ వచ్చేసి సర్దార్ వల్లభాయ్ పటేల్. సెకండ్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ద హెడ్ క్వార్టర్ ఆఫ్ ది సౌతర్న్ రైల్వే జోన్ ఆర్ లొకేటెడ్ ఇన్. మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి చెన్నై. మనకు థర్డ్ క్వశ్చన్ చూడండి, ఆర్టికల్ 360 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా రిలేటెడ్. ఇక్కడ ఆర్టికల్ 360 అనేది దేని గురించి మనకు చెప్తుందని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ నేషనల్ ఎమర్జెన్సీ, ఆప్షన్ బి ఎమర్జెన్సీ ఇన్ ఏ స్టేట్, ఆప్షన్ సి టు కండక్ట్ పార్లమెంట్, ఆప్షన్ డి చూసుకుంటే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ డి ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ గురించి 360 ఆర్టికల్ అనేది తెలుపుతుంది. మనకి ఇక్కడ ఎమర్జెన్సీస్కి సంబంధించి 352, 356 అండ్ 360 ఈ మూడు ఆర్టికల్స్ అని చెప్పేసి మనకు ఎమర్జెన్సీస్ గురించి తెలుపుతున్నాయి. ఇక్కడ ఫోర్త్ క్వశ్చన్ చూస్తే, హూ ఈజ్ ద ఫస్ట్ మ్యాన్ ఇన్ స్పేస్ ఇన్ ద వరల్డ్? ఇక్కడ యూరీ గగారిన్. ఇక్కడ ఆప్షన్ బి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. మనకు ఫిఫ్త్ క్వశ్చన్ చూస్తున్నట్లయితే, నేలపట్టు బర్డ్ శాంక్చురీ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్. అంటే ఈ నేలపట్టు బర్డ్ శాంక్చురీ అనేది ఎక్కడ ఉందని చెప్పేసి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. మనకు ఆప్షన్ బి చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో ఉండడం జరిగింది. ఇక్కడ నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ చూద్దాం, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీస్ ఆఫ్ ది మేజర్ ప్రొడ్యూస్ ఆఫ్ షుగర్ ఇన్ ద వరల్డ్? ఇక్కడ ఆప్షన్ చూసుకున్నట్లయితే ఆస్ట్రేలియా, క్యూబా, ఇండియా, శ్రీలంక. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్, క్యూబా. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ చూద్దాం, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కేనో యాజ్ ద గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియా? ఇక్కడ ఆప్షన్ చూడండి, బెంగళూరు, ముంబై, జైపూర్, రాంచీ. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్, బెంగళూరు. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ చూద్దాం, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ కల్చరల్ ఆర్గనైజేషన్? ఇక్కడ దీనికి సంబంధించిన ఆన్సర్ ఏంటంటే యునెస్కో. మనకు యునెస్కో అనేది యుఎన్ఓ యొక్క అనుబంధ సంస్థగా మనందరం చెప్పుకున్నాం. ఇక్కడ యుఎన్ఓ అంటే మనకి కంపల్సరీ దాని ఫుల్ ఫామ్ అనేది తెలియాలి. ఇక్కడ ద యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ దాని యొక్క ఫుల్ ఫామ్. నెక్స్ట్ మనం నైన్త్ క్వశ్చన్ చూద్దాం. నైన్త్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ తెహ్రీ డ్యామ్ ఈజ్ లొకేటెడ్ ఆఫ్ విచ్ బ్యాంక్ రివర్? ఇక్కడ తెహ్రీ డ్యామ్ అనేది ఏ రివర్ పైన ఉంది అని చెప్పేసి అడగడం జరిగింది. ఇక్కడ మనకు భగీరథి. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్, భగీరథి అని చెప్పేసి ఇక్కడ మనకు ఆన్సర్ ఇవ్వడం జరిగింది. మనకు ఈ భగీరథి అనేది ఎక్కడుంది అంటే ఉత్తరాఖండ్ స్టేట్లో ఉండడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ 10th క్వశ్చన్ చూద్దాం, వేర్ ఈజ్ ద గేట్వే ఆఫ్ ఇండియా? వేర్ ఈజ్ ద గేట్వే ఆఫ్ ఇండియా అనేది దానికి క్వశ్చన్కి మనకు ఆన్సర్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఆప్షన్ బి ముంబై ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ రిమైనింగ్ ఆప్షన్స్ ఢిల్లీ, కోల్కతా, బెంగళూరు ఉండడం జరిగింది. ఇక్కడ 11th క్వశ్చన్ చూద్దాం, హూ ఈజ్ ద ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ది రిపబ్లిక్ ఇండియా? ఇక్కడ మనకి ఈ క్వశ్చన్ రెండు విధాలు కూడా మనం అడగచ్చు. ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని కూడా చెప్పచ్చు. ఇక్కడ మనకి ఆప్షన్ డి ఆన్సర్స్ వచ్చేసి ప్రతిభా పాటిల్. మనకు 12th క్వశ్చన్ చూసుకున్నట్లయితే, వేర్ ఈజ్ ద హెడ్ క్వార్టర్ ఆఫ్ యుఎన్ఓ? మనకు యుఎన్ఓ మీన్స్ ఫుల్ ఫామ్ వచ్చేసి యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి న్యూయార్క్. యుఎన్ఓ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే న్యూయార్క్లో ఉండడం జరిగింది. మనకి యుఎన్ఓలో 193 కంట్రీస్ అనేది మెంబర్షిప్ ఉండడం జరిగింది. పర్మనెంట్ మెంబర్షిప్ వచ్చేసి 5 కంట్రీస్కి ఉండడం జరిగింది. మనకు టెంపరీ మెంబర్షిప్ అనేది టోటల్గా 10 ఉండడం జరిగింది. ఇండియాకి వచ్చేసి అందులో పర్మనెంట్ మెంబర్షిప్ అనేది ప్రజెంట్ లేదు, దానికోసమే ఇండియా ట్రై చేస్తుంది. నెక్స్ట్ మనకి 13th క్వశ్చన్ చూసుకున్నట్లయితే, హూ ఈజ్ ద పాపులర్ కేనో యాజ్ మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా? ఇక్కడ మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ఎవరున్నారంటే మనకి అబ్దుల్ కలాం. ఆప్షన్ ఏ ఆన్సర్ వచ్చేసి అబ్దుల్ కలాం మనకు ఆన్సర్. మనకి 14th క్వశ్చన్ చూడండి, ఇక్కడ విచ్ స్టేట్ ఈజ్ కాల్డ్ ద షుగర్ బౌల్? ఇక్కడ షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా కూడా మనం కూడా చెప్పుకోవచ్చు. మనకి షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా వచ్చేసి ఇక్కడ ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ ఈజ్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్. మనకు షుగర్ బౌల్ ఆఫ్ తెలంగాణ. షుగర్ బౌల్ ఆఫ్ తెలంగాణ అంటే మనం దేని చెప్పుకుంటామంటే కామారెడ్డిని చెప్పుకోవడం జరుగుతుంది. మనకి షుగర్ బౌల్ ఆఫ్ వరల్డ్ అంటే క్యూబా అని కూడా చెప్పుకోవచ్చు, లేదా బ్రెజిల్ అని కూడా ఈ రీసెంట్గా మనకి రీసెంట్ కరెంట్ అఫైర్స్లో భాగంగా బ్రెజిల్ అని కూడా చెప్పుకోవచ్చు. మనం 15th క్వశ్చన్ చూద్దాం, విచ్ ఆఫ్ ద సెకండ్ లార్జెస్ట్ ప్లానెట్ ఇన్ ద సోలార్ సిస్టమ్? ఇక్కడ ఆప్షన్ ఏ
జూపిటర్, మనకు ఆప్షన్ బి సాటర్న్, ఆప్షన్ సి ఎర్త్, ఆప్షన్ డి వచ్చేసి మెర్క్యూరియన్. మనకు ఆన్సర్ ఇది కరెక్ట్ ఏదంటే ఆప్షన్ బి సాటర్న్. ఓకే, థ్యాంక్ యూ మై ఛానల్. ఓకే, సబ్స్క్రైబ్ మై ఛానల్ @ వాయిస్ ఆఫ్ సూరిబాబు. ఓకే, మళ్ళీ తిరిగి రేపు కలుసుకుందాం.